పార్టీ కార్యక్రమాలపై కూడా టీపీసీసీ చర్చించనుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపై చర్చ జరగనుంది. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ప్రజాభవన్ నుండి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు, ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? రైట్ అబిత, ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్నాం. మరి కాసేపట్లోనే ఈ టీపీసీసీ కార్యవర్గ సమావేశం కూడా ప్రారంభం కానుంది. ప్రస్తుతం కీలక నేతలు కూడా చేరుకున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నాయకులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగానే ఈ యొక్క టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఇందులో పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చర్చిస్తారు. పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటుగానే వైస్ చైర్మన్లు, ఇతర నాయకులు కూడా ఇందులో పాల్గొననున్నారు. ప్రధానంగా రేపు రైతు రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 రుణమాఫీ చేయబోతా ఉన్నారు. సార్, ఏంటి ఏ అంశాలు టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు? ముందుగా రైతులను రాజు చేయడం కోసం రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ మీద మా గౌరవ ముఖ్యమంత్రి అలా పీసీసీ వర్గం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రేపు 4 గంటలకు ప్రతి రైతు వేదికలో 1000 మంది రైతులతోటి ఒక్కొక్క రైతుకు ₹1,00,000 వరకు రేపు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ అకౌంట్లో వేయబోతున్నాడు. అదేవిధంగా రైతు భరోసా మీద గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఓన్లీ ఓట్ల బంధుగా వేసే తప్ప ఇవాళ నిజమైన రైతులకు రైతుల నుంచే సమాచారం తీసుకొని ఏ రకంగా రైతు భరోసా ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి అభిప్రాయం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ కార్యాచరణ ముందుకు పోయి ఏదైతే తల్లి సోనియా ఇచ్చినటువంటి ఇందిరా మిల్లు రేపు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరా మిల్లతోటి ప్రతి అర్హులందరూ కూడా పేదోళ్ళకి ఇల్లు కట్టేయాలనే కార్యక్రమం. అదేవిధంగా అభయసం 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ మొదటగా రైతును రాజు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఆగస్టు 15 లోపు ఇలా 2 లక్షలు, రేపు సాయంత్రం 4 గంటలకే ప్రతి ₹1,00,000 వాళ్ళకు అకౌంట్లో అమౌంట్ వేయబోతున్నాడు. వరుసగా ప్రభుత్వం తీసుకున్నటువంటి 6 గ్యారంటీల్లో ఒక్కొక్క గ్యారంటీ అమలు చేస్తూ పోతా ఉంది. అయినప్పటికీ ప్రతిపక్షాలకు ధీటైనటువంటి కౌంటర్ పార్టీ ఇవ్వలేకపోతా ఉంది అనేటటువంటిది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నటువంటి మాట. దీని మీద సీఎం దిశానిర్దేశం ఏమైనా ఉండబోతుందా? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉంది. మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికంటే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇంకా మాకు మెజార్టీ ఇచ్చి గెలిపించారు కాబట్టి ఓటు శాతం కూడా పెరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒకటే చెప్పిండు, మాకు 100 రోజుల పాలన రెఫరెండం అన్నారు, దాన్ని ప్రజలు స్వీకరించి మాకు ఓట్ల శాతం కూడా పెరిగింది. కాబట్టి ఏదైతే గ్యారంటీ ఇచ్చామో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తాం. ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళు ఏదో రకంగా బురద దాలని చూస్తున్నారు. కాబట్టి ఆ బురద వాళ్ళ మీద పడుతుంది తప్ప వాళ్ళు 10 ఏళ్ళు చేయనటువంటి సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నెలల్లో చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ఉన్నటువంటి హామీలను కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నాటికి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఏ విధంగా ఇప్పటికే కొంత మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కొంత డీలా పడింది పార్టీ. బీజేపీ ఊహించని విధంగా 4 సీట్ల నుంచి 8 సీట్లకు ఎగబాకింది. అయితే దీని మీద ఏమైనా చర్చ జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఏదైతే మీరు ఆలోచన చేయండి, మేము ఎలక్షన్ల కంటే కూడా ప్రజా సంక్షేమం ముఖ్యంగా ముందుకు పోతాం. గతంలో వచ్చిన ఓటు పర్సెంట్ కంటే మాకు ఓటు పర్సెంట్ పెరిగింది. గతంలో మాకు 3 ఎంపీ సీట్లు ఉంటే 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి తొత్తుగా వ్యవహరించి వాళ్ళ బీజేపీలో సీట్లు పెంచగలిగింది తప్ప ప్రజలలో మాకు ఓటు బ్యాంక్ శాతం పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తుంది. మా ముఖ్యమంత్రి కానీ మా గౌరవ మంత్రులు కానీ ఇలా 24 గంటలకు 18 గంటలు ప్రజల కోసం సంక్షేమ పథకాలు అందించడం కోసం పనిచేస్తారు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ వస్తే స్థానిక సంస్థలు 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఓవరాల్ గా ఇవాళ జరగబోయే టీపీసీసీ సమావేశంలో కూడా కీలక అంశాలు చర్చకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి రుణమాఫీ అంశానికి సంబంధించి కావచ్చు, వాటిని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు అటు మండల స్థాయిలో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా ఈ అంశాల మీద సంబరాలు జరుపుకోనున్నారు పూర్తి స్థాయిలో. దాంతో పాటుగానే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలనేటటువంటి అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. వీటితో పాటుగానే పార్టీలో ఉన్నటువంటి నేతలు, ఎన్నికల్లో పనిచేసినటువంటి కీలక నేతలకు కార్పొరేషన్ల పదవులు కొన్ని కట్టబెట్టారు. రానున్న రోజుల్లో వారి పనితీరు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి పార్టీని కూడా బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా వీటి మీద చర్చ జరగనున్నట్లయితే ప్రస్తుతం తెలుస్తా ఉంది. అవిత, రైట్, థ్యాంక్ యూ రాజు.